హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులే మా సారథులు అంటూ ఉద్యోగుల పెన్షనర్లకు 3.64% డిఏ ప్రకటన. డిఏ పెంపు ఫైలుపై సంతకం చేసినటువంటి సీఎం అండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే వాస్తవానికి ఒకసారి మీరు ఆత్మావలోకం చేసుకోండి అంటూ సీఎం స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అన్నారు. ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి ఒకే రకమైన అభిప్రాయం ఉండదు. నన్ను అమితంగా ఇష్టపడే వాళ్ళు ఉండొచ్చు. అలాగే నా మీద ఈ విధంగా విధి విధానాలపై విమర్శలు చేసేవాళ్ళు లేదా నా మీద కోపంగా ఉండేవాళ్ళు కూడా లేకపోలేదు అన్నారు. ఉండొచ్చన్నారు. నేనేమి గొప్ప స్వామీజీని కాదు, అన్నీ తెలిసిన రిషిని కాదు అంతకన్నా. నేనొక సగటు మనిషిని. ప్రజల కోసం పనిచేయడానికి ఎన్నుకోబడ్డ ఒక ప్రజా ప్రతినిధిని మాత్రమే అంటున్నారు. మీలో నా పట్ల ఇష్టాయిష్టాలు ఉండటం సహజం. కానీ ఒక్కసారి ఆలోచించండి. గతంలో మీ జీతభత్యాలు ఎప్పుడు మీ ఖాతాల్లో పడేవి? ఇప్పుడు మీ సోదరుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ కాలంలో ఏ తారీఖున జీతాలొస్తున్నాయి? మీరే అంచనా వేసుకోండన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ 24 నెలల్లో ఒక్కసారి గూడా మీ జీతాలు ఆగలేదు. ఎన్నడూ వాయిదాల పద్ధతిలో చెల్లించలేదన్నారు. మొదటి తారీఖు రాగానే మీ మొబైల్‌కు జీతం జమ అయినట్టు మెసేజొస్తుందంటే అది ప్రభుత్వం మీ పట్ల చూపిస్తున్న గౌరవం మరియు బాధ్యత అన్నారు. ఈరోజు ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి రావాల్సినప్పుడు నా మనసులో ఒకటే ఆలోచన మెదిలిందని సీఎం గారన్నారు. మన కుటుంబ సభ్యులు ఎవరైనా పట్నం వెళ్ళినా, విదేశాలకు వెళ్ళినా తిరిగి ఇంటికొచ్చేటప్పుడు చిన్న పిల్లలకు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. మా నాన్న లేదా అమ్మ మా కోసం ఏం తెచ్చారు అని చివరికి ఒక చిన్న చాక్లెట్ అయినా ఆ పిల్లవాడు మొహం ఇచ్చినా సరే ఎంతటి సంతోషం కనిపిస్తుందో, అలాగే నాకు ఈ ప్రభుత్వ ఉద్యోగులకు నేను కోసం వెళ్తున్నప్పుడు కేవలం మాటలు చెప్పడం కాకుండా ఏదైనా ఒక శుభవార్త తీసుకెళ్ళాలి ప్రభుత్వ ఉద్యోగి దగ్గరికి అనుకున్న నేపథ్యంలో సీఎం గారు అందుకే రాకముందే అధికారులను పిలిపించి మాట్లాడి పెండింగ్‌లో ఉన్న ఒక డీఏ ఫైల్ మీద సంతకం పెట్టి మీ అందరికీ ఆ తీపి కబురు తీసుకొచ్చానన్నారు. ఇప్పటికే 3 విడతలు ఇచ్చాము. ఇది కూడా మీ కష్టానికి ప్రభుత్వం ఇస్తున్న గుర్తింపుగా భావించండి అని అన్నారు. అంటే మొత్తానికైతే ఒక డీఏ విడుదలైంది ఫ్రెండ్స్. ఉద్యోగులు పిలిచిన ఈ కార్యక్రమానికి డైరీ ఆవిష్కరణ, అలాగే క్యాలెండర్ ఆవిష్కరణ కోసం ముఖ్యమంత్రి గారిని పిలవగా ఆయన స్వయంగా వెళ్తూ ఉత్తి చేతుల్లో ఎందుకు వెళ్ళటము, సంక్రాంతి పండుగ, అలాగే ఉద్యోగులకు ఏదైనా శుభకానుక తీసుకెళ్ళాలని జెప్పి ఇక్కడికి రాకముందే డీఏ ఫైల్ పైన సంతకం చేశారనమాట. అంటే మనకు డీఏ అనేది వస్తుంది. 3.64% పెంపైతే ఉంటుందనమాట. డీఏ ఎప్పుడిస్తారు? ఏమిటి అనేది మనకు జీవో విడుదలైన తర్వాత క్షుణ్ణంగా వివరాలైతే తెలుస్తాయి. అలాగే డీఏ టేబుల్ గూడా మన ఛానెల్‌లో అయితే మనమైతే చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఎంత బేసిక్ పే ఉన్న వారికి ఎంత డీఏ పెరుగుతుందనేది. ఇక ముఖ్యమంత్రి గారు ఇలా మాట్లాడుతూ మీ ఆరోగ్య భద్రత మరియు సామాజిక రక్షణ విషయంలో మేము వెనుకడుగు వేయలేదు. ముఖ్యంగా ప్రమాద బీమా గురించి లోతుగా ఆలోచిస్తున్నామన్నారు. విధి నిర్వహణలో ఏదైనా అనుకోని సంఘటన జరిగి ఉద్యోగి ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి అనాథ కాకూడదు. సింగరేణి కార్మికులకు ఎలాగైతే ₹1,00,00,000 బీమా సౌకర్యం కల్పించామో, అదే విధంగా రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి కూడా ₹1,00,00,000 ప్రమాద బీమా వర్తించేలాగా ఆర్థిక శాఖ ద్వారా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించిన అధికారిక వార్తను అతి త్వరలోనే మీకు అందిస్తామన్నారు. ఇది మీ కుటుంబాలకు ఒక బలమైనటువంటి భరోసా ఇస్తుందన్నారు. మీరు నా దృష్టికి తీసుకొచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంశంపై కూడా పూర్తి స్పష్టత ఉంది అని సీఎం గారన్నారు. గత ప్రభుత్వం సుమారు 11-12 వేల కోట్ల రూపాయల బకాయిలను పెండింగ్‌లో పెట్టి వెళ్ళింది. ప్రస్తుతం రిటైర్మెంట్ వయస్సును 58 నుండి 61 ఏళ్లకు పెంచడం వల్ల ఇప్పుడు ప్రతి నెల సుమారు 1000 మందికి పైగా ఉద్యోగులు రిటైర్ అవుతున్నారన్నారు. చిన్న ఉద్యోగి నుండి గ్రూప్ 1 అధికారి వరకు సగటు 50,00,000 నుండి ₹1,50,00,000 వరకు కూడా బెనిఫిట్స్ చెల్లించాల్సి వస్తుందన్నారు. ఇది ప్రభుత్వానికి ఆర్థికంగా పెద్ద భారమైనప్పటికీ ఇవి
ఎవరి దయాదాక్షిణ్యాలు కావు. ఇది మీ హక్కు. మీ మీరు మీ సర్వీస్ కాలంలో కష్టపడి ప్రభుత్వం మీద నమ్మకంతో జమ చేసుకున్న సొమ్ము అన్నారు. ఒక బాధ్యత గల కాపలాదారుగా ఆ డబ్బును మీకు అందించడం నా కర్తవ్యం. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో కొన్ని ఇబ్బందులున్నా వచ్చే ఏప్రిల్ నుంచి వీటన్నిటిని క్రమబద్ధీకరించి మీ సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం హామీ ఇచ్చారు. భరోసా ఇచ్చారనమాట. చివరిగా నేను కోరేది ఒకటే అంటున్నారు సీఎం గారు. ప్రభుత్వం వేరు, ఉద్యోగులు వేరు కాదు. మనందరం కలిసి పనిచేస్తేనే ప్రజలకు మెరుగైన సేవలందుతాయి. ఒకరి మీద ఒకరు నమ్మకం, విశ్వాసం కోల్పోయినప్పుడు పరిపాలన కుంటుపడుతుంది. సో, మీరు ప్రభుత్వం మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంచండి అనన్నారు. ఈ ప్రభుత్వం మీది. మీ సమస్యల పరిష్కారానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. మన మధ్య ఉన్న ఈ అనుబంధం కొనసాగాలి ఇలాగే అన్నారు. సో, అందరం కలిసి తెలంగాణ అభివృద్ధి పదంలో నడిపిస్తామని జెప్పేసి ఈ విధంగా నినాదం చేశారనమాట. మొత్తానికైతే ఒక డీఏ అయితే ఈ సంక్రాంతి కానుక అనుకోవచ్చు. లేదంటే రావాల్సిన డీఏ మనకు జీవో అయితే రావాల్సి ఉంది. సో, మొత్తానికైతే డీఏ ఖరారైనట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. సో, దీనికి సంబంధించి విధి విధానాలు ఎప్పుడు అమలు చేస్తారు? అలాగే ఎంత బేసిక్ వరకు ఎంత పెరుగుతుంది? సో, డీఏ టేబుల్ ఏంటి? ఇయన్నీ కూడా మనం తదుపరి వీడియోలో అయితే తెలుసుకుందాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.